మొదటి సమూయేలు గ్రంథంలో 11వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు మరి మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి అని ప్రవక్త అయిన సమూయేలుని అడిగినప్పుడు సమూయేలు దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నాడు. చూడండి, ప్రజలకు రక్షణ కావాలి, రక్షణలో నడిపించబడాలి అంటే నూతనమైన కార్యాలు జరగాలి అంటే అభిషేకం చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క అభిషేకం చాలా ప్రాముఖ్యం. దేవుని ఆత్మ అభిషేకములో సమస్తము దాగి ఉన్నాయి. దావీదు మహారాజుకు ఒక గొర్రెల కాపరి దేవుని అభిషేకం అతని మీదకి వచ్చినందువల్లే సమస్తము గ్రహించుకున్నాడు. అభిషేకము మనిషికి గ్రహింపునిస్తుంది. ఈ అభిషేకం లేకపోతే మనుషులకు గ్రహింపు అనేది ఉండదు. అభిషేకం లేని వారికి ప్రతి ఒక్క పని చెప్పాల్సింది వస్తుంది. ప్రతి ఒక్క పని ఇది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి, అలా చేయాలి, ఇది అలా చేయాలి. అభిషేకం కలిగిన వారికి అభిషేకము బోధిస్తూ ఉంది. అభిషేకము తెలియని మనిషికి కూడా, ఎలాంటి వ్యక్తికైనా ఆ అభిషేకము మనిషికి బోధించి నడిపిస్తూ ఉంది. అందుకని దీన్ని ఇట్లా పట్టుకొని ఒకసారి యోహాను ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యుడు ఈ మాట బాగా తేటగా చెప్తాడు. మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయములో 24 నుంచి చూడండి. అయితే మీరు మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. చూడండి, ఈ సంవత్సరం దేవుడు ఎన్నో ఉపదేశాలు ఇచ్చాడు. రాసుకొని అలా మూలన పెట్టేస్తాం. రాసుకొని పక్కన పెట్టడానికి కాదు. మీరు మొదటి నుండి దేనిని వింటిరో వాటిని ఏం చేయాలా, అది మీలో నిలవనీయండి. ఆ మాటలు, ఆ వాక్యం. మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. అంటే చాలామంది పడిపోయారు. అందుకే యోహాను వాళ్ళతో రాస్తున్నాడు. చాలామంది పడిపోయారు. చిన్నపిల్లలారా, ఓ సంఘమా, ఈ సంవత్సరంలో కూడా చూడండి చాలామంది పడిపోయిన వాళ్ళు ఉంటారు, మనం చూస్తాం. వాక్యంలో ప్రార్థనలో లేకుండా, వాక్యంలో లేకుండా, బలహీనతల్లో సంఘాన్ని వదిలిపెట్టి, సేవను వదిలిపెట్టో, లేకపోతే లోకంలో పాపంలో పడిపోయో ఎందరో అసలు లోకాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకే కొందరు వెళ్ళిపోయారు అని ఆయన అంటాడంటే యోహాను గారు పైన 18, చిన్నపిల్లలారా, ఈ కడవరి గడియే క్రీస్తు విరోధి వచ్చిన వింటారు కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనిచున్నాము. వారు మనలో నుండి బయలుదేరి కానీ వారు మన సంబంధులు. చూడండి, మన సంబంధులు కాదు, వాళ్ళు మనలో నుండి బయలు వెళ్ళారు. మన సంబంధులైతే, దేవుని సంబంధులైతే ఎన్ని కష్టాలు, అవమానాలు, నిందలు, బాధలు, కన్నీళ్ళు, కష్టాలు వచ్చినా యేసయ్యే నువ్వు నాకు అక్కర్లేదు వెళ్ళిపో అన్న ఆయన పాదాలు పట్టుకొని
ఆయన పాదాల దగ్గర కూర్చుంటాం. దేవుని బిడ్డలారా, అలా చాలామంది వెళ్ళిపోయారు. వాళ్ళు మన సంబంధులు కాదు. మన సంబంధులైతే మనలో నిలిచి ఉంటారు. ఎంతోమంది ఎన్నో విధాలుగా శారీరంగా ఆత్మీయంగా పడిపోయిన వాళ్ళు ఉంటారు. అయితే వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందురు. అయితే వారందరూ మన సంబంధులు కారు అని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. అది వారు మన సంబంధులు, అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు. చూడండి, వారు బయలువెళ్ళి అయితే మీరు పరిశుద్ధుని వలన, 20వ వచనం, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు గనక సమస్తము ఎరుగుదురు. అభిషేకం ఉండాలి. దేవుని అభిషేకం ఉంటే సమస్తము ఎరుగుతాం, గ్రహించుకోగలుగుతాం. ఏది జరిగినా కూడా దేవుని బిడ్డలారా, పరిశుద్ధుని వలన అభిషేకం చాలా అవసరం. అభిషేకం అనేది ప్రారంభం నుండి అంతవరకు మనకు బోధిస్తూనే ఉంటుంది. మనం ఏం చేయాలి, ఎలా నడుచుకోవాలి, ఎవరిని ఎలా నడుచుకోవాలి, ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎట్లా నడుచుకోవాలి, వీళ్ళెవరు, వాళ్ళెవరు, లోకస్తులు ఎవరు, పరిశుద్ధులు ఎవరు, కఠినులు ఎవరు, సాతాను సంబంధాలు ఎవరు, దేవుని సంబంధాలు ఎవరు, లోక సంబంధాలు ఎవరు, ఎవరు ఎలాంటి వారు, దేవుని వాక్యం ఎలాంటిది, అన్ని ప్రతి పని పరిచర్య విషయంలోనైనా అభిషేకం ఉంటే ఎంతమందికి భోజనం వేయాలి, ఎంతమందికి వంట వండాలి, ఇవన్నీ అభిషేకము. మనం ఒక మీటింగ్కి వెళ్తున్నా, ఎక్కడికి ఏం తీసుకొని వెళ్ళాలి, ఎవరు ముందు వెళ్ళాలి, ఎవరు వెనక వెళ్ళాలి, అభిషేకము. ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఏ ఆత్మ ఎవరిని ఎలా మాట్లాడి వాళ్ళని ప్రభువులోకి నడిపించాలి, ఇంట్లో వాళ్ళతో ఎలా ఉండాలి, బయటి వారితో ఎలా ఉండాలి, అభిషేకము సమస్తం ఎరిగేటట్లు కృప చూపుతుంది. అందుకే సంవత్సరాలు జరుగుతుండగా మనకు ఏం అవసరం తెలిసిన దేవుని బిడ్డలారా, దేవుని అభిషేకము అవసరము. ప్రైజ్ ది లార్డ్. అభిషేకం ఒక ప్యాకేజీ. అభిషేకం కలిగి ఉన్నామనుకో, అభిషేకం కలిగి ఉంటే అన్నీ వస్తాయి. ఇంకా మనం అడగాల్సిన పనిలే దేవుణ్ణి. ఆ ప్యాకేజీలోనే అన్నీ ఉంటాయి, అంతే. ఆ అభిషేకములో సమస్తమైనవి ఉంటాయి. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి అడగాల్సిన పని ఉండదు, అంతగా ఉంటుంది అభిషేకం. అందుకే ఈ సంవత్సరం మనము దేవుని అభిషేకం కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని అభిషేకం అంటే ఒక వాద్యం వాయించేటప్పుడైనా ఎలా ఇనసొంపుగా ప్రజలకు ఉండాలి, ఒక సౌండ్ సిస్టమ్ అయినా ఎలా ఇనసొంపుగా పెట్టాలి, ఎలా తగ్గించాలి, ఎలా పెట్టాలి, ఏదైనా ఒక వీడియో కానీ లేకపోతే ఈ ప్రతి పని, ఒక డ్రైవింగ్ అయినా ప్రతి పని, దేవుని పనికి, దేవుని బిడ్డలకు అభిషేకము చాలా ప్రాముఖ్యము. ప్రైజ్ ది లార్డ్. చాలా ప్రాముఖ్యం. మనం లేచి ప్రార్థన చేయాలన్నా, దేవుని సన్నిధికి వెళ్ళాలన్నా అభిషేకం ఉంటే ఆ మనిషికి ఎవరు బోధించాల్సిన అవసరం ఉండదు అసలు. అభిషేకము దేవుని బిడ్డలారా మనకు బోధిస్తుంది. దేవుని అభిషేకం. అందుకే కదా
ఎలీషా ఏమడిగినాడు? అయ్యా నాకు చెప్పండి ఎన్నంతలు? 2 అభిషేకం కావాలన్నాడు. ప్రైజ్ ద లార్డ్. 2 అభిషేకం నాకు కావాలయ్యా అని అడిగినాడు. అందుకే ఈ సంవత్సరం వాటి గుర్తుపెట్టుకున్నాను, ప్రభు నాకు అభిషేకం కావాలా. కోట్లు లక్షలు కాదు, ఏం కాదు ఎవరు బిడ్డరా, అభిషేకం ఉందనుకోండి, ఆ అభిషేకంలో సమస్తము అన్నీ ఉన్నాయి. అందుకే ఎదుగో వారు బయలు వెళ్ళినారు. మీరు పరిశుద్ధుని వలన, 20వ వచనంలో ఏమంటాడమ్మా? మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు. ప్రైజ్ ద లార్డ్. గనుక సమస్తము ఎరుగుదరు. ఇక నాకు డోలకు ఒక్కటే వస్తుంది, కాంగో రాదా, నీకు ఉండదు. అభిషేకం ఉంటే అభిషేకం అన్నీ నేర్పుతుంది. దావీదు ఒక ఒడిశాలనే కాదు, కత్తెత్తి నరకడం కూడా తెలుసు. ఒక కత్తి ఎత్తి నరకడమే కాదు, ఒక సితార వాయించడం కూడా తెలుసు. ఒక సితార వాయించడమే కాదు, ప్రవచించడం కూడా తెలుసు. ప్రవచించడమే కాదు, పాటలు రాయడం కూడా తెలుసు. పాటలు రాయడమే కాదు, ప్రార్థించడం కూడా తెలుసు. ప్రార్థించడమే కాదు, ఇంకా ఏం చెప్పగలను. అందుకే ఈ సంవత్సరం ప్రతి ఒక్కరము దేవుని అభిషేకము పొందుకొని నడవాలి. అయ్యా ధనము కాదు, ధాన్యము కాదు. అయ్యా మాకు ధనము వద్దు, ధాన్యము వద్దు, నీ అభిషేకం మాకు కావాలయ్యా. ప్రైజ్ ది లార్డ్. నీ అభిషేకం కావాలయ్యా. అదే ప్రభువుని అడుగుదాం ఈ 3 రోజులు కూడా. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇంకొక మాట చూడండి, 27వ వచనం. మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది గనుక దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అభిషేకం మనలో నిలిచి ఉంటే, పోగొట్టుకుంటే మళ్ళీ పక్కన వాళ్ళు చెప్పాల్సింది వస్తుంది. పక్కన వాళ్ళు వాళ్ళ మాటలు వీళ్ళ మాట్లాడాల్సి వస్తుంది. అభిషేకం మనలో నిలిచి ఉంటే ఎవడు కూడా లోక సంబంధమైన మనుషులు మనకు బోధింప అక్కరనే లేదు. నేను ఈ సేవకు వచ్చే ముందు 3 రాత్రులు 3 పగళ్ళు మంచినీళ్ళు ముట్టుకోకుండా ఉపవాసం ఉన్నా. సేవకులు ఈ 3 రోజులు ఉండొచ్చు, మంచినీళ్ళు ముట్టుకోకుండా ఉండండి. నిజంగా చాలా గొప్ప అభిషేకం ఇది. నేను పొందుకున్నాను కాబట్టి నేను చెప్తున్నా, దేవుని బిడ్డలారా, నేను 3 రాత్రులు 3 పగళ్ళు ఉపవాసం అండి. మంచి నీళ్ళు కూడా ముట్టుకోలేదు, టీ కూడా ముట్టుకోలేదు, సపరేట్. పరిశుద్ధాత్మ అగ్ని, ఫైర్ అన్నమాట. అభిషేకం, దేవుని అభిషేకం. నేను అట్లా 3 రాత్రులు 3 పగలు ఉన్న తర్వాత నాకు 3 రోజులు అయిపోయిన తర్వాత దేవుడు ఈ వాక్యంతో తేటగా మాట్లాడినాడు. ప్రైజ్ ది లార్డ్. నేనిచ్చిన అభిషేకము నీలో నిలిచి ఉన్నది గనుక. ఆ తర్వాతనే సేవకు రావడం జరిగింది. ఆ తర్వాతనే సేవకునిగా ఎన్నుకోవడం జరిగింది, సేవకు రావడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానాలు ఇస్తాడు. అంతకుముందే చెప్పాడు సేవకు అని. కానీ ఒక ప్రత్యేక రీతిగా దావీదు కూడా 2-3 సార్లు అభిషేకం పొందుకున్నాడు, అభిషేకం ఇచ్చారు. అట్లా మరి ప్రత్యేకముగా వాటికి కొన్ని నియమాలు ఉంటాయి. కాబట్టి అభిషేకం అనేది చాలా ప్రాముఖ్యం. అభిషేకం లేకపోతే చూడండి, మీరు చూడండి, కొన్నిసార్లు కోపడతా, అసలు నాయనేనా కోపడేది అనిపిస్తుంది.
ఒకసారి కూల్ అయిపోతా. అసలు నాయనైనా కూల్గా ఉండేది అనిపిస్తుంది కదా, దైవ సేవకుడైనా అట్లా అనిపిస్తుంది. ఎప్పుడు కూల్గా ఉండాలనో, ఎప్పుడు కఠినంగా ఉండాలనో, ఎప్పుడు ఎలా ఉండాలనో పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. ఆ కోపములు కూడా మళ్ళీ ఇతరులను మనం హర్ట్ చేయడం కానీ, ఇతరులను బాధపరచడం కానీ మళ్ళీ ఉండదు. ఒక క్షణంలోనే ఆ తర్వాత మళ్ళీ నవ్వేయడము, సంతోషపరచడము. ఎందుకంటే కొన్నిసార్లు ఎప్పుడు ఎక్కడ ఎలా ప్లే చేయాలనో అభిషేకం మొత్తం నేర్పుతుంది మనకు. అభిషేకం, అందుకే ఈ సంవత్సరం అట్టి అభిషేకం మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అందుకే నేను మీకు బోధింపనక్కల ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. అది చూడండి, ప్యాకేజ్లో చూడండి, ఆ ప్యాకేజ్లో చూడండి, అది అన్నిటిని గురించి బోధిస్తుందంట అభిషేకం. అన్నిటిని గురించి అభిషేకము, అన్నిటిని గురించి బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. చూడండి ఏమంట, అది అంటే అభిషేకము అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారం. అభిషేకం అన్నిటిని బోధిస్తుంది. ఇక నాకు ఇది సరిగా రాదు, నాకు అది రాదు, నాకు ఇది రాదు అనేది ఏమి ఉండదు. ఇక నువ్వు డ్రైవింగ్ నేర్చుకున్నావా అనుకున్నావా, అది కూడా వచ్చేస్తుంది అంతే. ఆ ప్యాకేజీలు అన్నీ ఉంటాయి అంతే. ఇక అభిషేకంలో వంట రాదా, వంట కొడుకు నేర్పిస్తాడు ఆయన. దేవుని అభిషేకంలో నాకు ఇంక ఇది రాదు అనేది ఉండదు అసలు. అభిషేకము పొందుకుంటే దేవుడు సమస్తం. ఇక నాకు ప్రార్థన రాదు, నాకు స్తుతించరాదా అనేది ఉండదు. అన్నీ నేర్పిస్తాడు ఆయన అన్నీ నేర్పిస్తాడు. ఇప్పుడు చూడండి, సౌలు ఎవరమ్మా? గాడిదలు కాసే వ్యక్తి. ఈ గాడిదలు కాసే వ్యక్తి ఒకరోజు గాడిదలు పోయింటే వాళ్ళ నాన్న పిలిచి, సౌలు అనే పేరు కలిగిన వ్యక్తులు బైబిల్లో మెయిన్ లీడర్స్. పాత నిబంధనలో ఒక సౌలు ఉన్నాడు, కొత్త నిబంధనలో ఒక సౌలు ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. పాత నిబంధనలో ఉన్న సౌలు రాజు, కొత్త నిబంధనలో ఉన్న సౌలు పౌలుగా మార్చబడిన వ్యక్తి. ప్రైజ్ ద లార్డ్. సౌలే పౌలుగా మార్చబడినాడు. ఈ సౌలు యేసు ప్రభుని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళని హింస చేసేవాడు. కొత్త నిబంధన సౌలు వాళ్ళను ఈడ్చుకొని పోయి చంపేవాడు. అయితే ఒక రోజు మధ్యాహ్నం వెలుగు వచ్చి పడిపోయి ఆ వెలుగును చూసి ప్రభు దర్శనంలో మాట్లాడతాడు. ఆ తర్వాత సువార్త ప్రకటిస్తాడు. ఆయనే అపోస్తలుడైన పౌలు పత్రికలు రాశాడు. ఎన్ని పత్రికలు రాశాడు? 14. ఎన్ని పత్రికలనా? 14 పత్రికలు రాసి రోమా, గలతీ, ఇవన్నీ కొరింథీ పత్రిక, ఎఫెసీ పత్రిక, ఇవన్నీ పౌలు గారే రాశారు. కనుక ఆయన కొత్త నిబంధన సౌలు పౌలుగా మార్చబడినాడు. ఇక్కడ పాత నిబంధన సౌలుగానే ఉన్నాడు కానీ పౌలుగా మారలేదు. దేవుని బిడ్డలారా, ఈయన బెన్యామీను గోత్రికుడు. ఎవరైనా బెన్యామీను గోత్రికుడు. గాడిదలు పోయింటే వాళ్ళ నాన్న పిలిచి, నాన్న గాడిదలు పోయినాయి, ఎత్తుకులాడుకుంటూ పో అంటే దేవుని బిడ్డలారా వెతుక్కుంటూ వెళ్తాడు. ఇతను వెతుక్కుంటూ వెళ్తుంటే చూడండి, సమూయేలు అనే దైవజనుడు ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయనకు దేవుడు ముందుగానే చెప్తున్నాడు, సమూయేల్ రేపు ఈ వేళకు సౌలు అచ్చటికి వచ్చును, అతనిని నీవు తీసుకొని ఇజ్రాయేలీల మీద రాజుగా ఉండుటకు తైలపు బుడ్డి తీసుకొని అతని తల మీద పోసి అభిషేకించు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అభిషేకం కావాలా ప్రజలను పరిపాలన చేయాలంటే. ఈరోజు కూడా సౌలు గాడిదలు పోయి
వచ్చినట్లుగా మనలో కూడా ఇక్కడ అందరం ఏదో ఒకటి పోగొట్టుకొని వచ్చిన వాళ్ళమే, ఏదో ఒకటి కోల్పోయి వచ్చిన వాళ్ళమే. ఇక్కడ రాజులు ఉన్నారు, యాజకులు ఉన్నారు. ఇక్కడ దేవుని బిడ్డరా, అసలు ఈ సౌలు మీరు చూస్తే, మీరు చూడండి, ఇక్కడ చూడండి 15-16 చదివినాన్న 9వ అధ్యాయం. సౌలు అతడికి రేపు వచ్చునని సమూయేలునకు తెలియజేసెను. ఎట్లనగా, నా జనుల మొరయ నా యుద్ధకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలు మీద వారిని అధికారినిగా అభిషేకించు. చూడండి, అధికారినిగా అభిషేకించుటకు. అభిషేకించాలంటే అభిషేకం కాదండి, ముందు ట్రైనింగ్ ఇవ్వాలి కదా, ఎలా పరిపాలన చేయాలని. మామూలుగా పరిపాలన చేయాలంటే ఇప్పుడు ఈ కర్నూలు ప్రాంత ప్రజలను పరిపాలన చేయాలంటే ఐఏఎస్ ఆఫీసర్ కావాలా. నంద్యాల ప్రాంత ప్రజలను పరిపాలన చేయాలంటే ఐఏఎస్, అదే హోమ్ డిపార్ట్మెంట్ అయితే ఐపీఎస్ ట్రైనింగ్ చేయాలా. కానీ ఇక్కడ ఐపీఎస్ ట్రైనింగ్ కాదు, ఐఏఎస్ ట్రైనింగ్ కాదు, అతని మీద నువ్వు తైలం పోసి అభిషేకం చేయి. ప్రైజ్ ది లార్డ్. ఆహా, చూడండి, ఈరోజు ఐపీఎస్ ట్రైనింగ్కు పిస్టళ్ళు, తుపాకులు అన్ని ఫైరింగ్ అన్ని నేర్చుకొని రావాలా. ఐఏఎస్ అయితే టాప్ గ్రూప్ 1లో టాప్ ర్యాంకు కొట్టి చదువుకొని ట్రైనింగ్ చేసి రావాలా. ఇప్పుడు ప్రజల మీద అధికారిగా ఉండాలంటే రేపు ఈ వేళకు నా జనులైన ఇశ్రాయేలు మీద వారిని అధికారినిగా అభిషేకించుటకు గాను ఒక మనిషిని నీ ఎదుకు రప్పించుచున్నాను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. కాబట్టి నువ్వు అతను అభిషేకం చేయి. చూడండి, సౌలు వచ్చాడు. 10వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతనిని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి ఈ దినముననే పోయిన తరువాత రాహేలు సమాధి దగ్గర, ఎక్కడ? రాహేలు సమాధి దగ్గర ఇద్దరు మనుషులు కనపడతారు. తర్వాత నీవు అక్కడ నుండి అక్కడ బేతేలునకు 3 మనుషులు నీకు ఎదురుపడుదురు. మోయిచు వత్తురు. ఆహా, వారు నీకు 2 రొట్టెలు ఇస్తారు, తీసుకొనవలెను. నీవు రాగానే ఆహా, తంబూరా, సన్నాయి వెనక ఉన్నతమైన స్థలంలో నుండి దిగివచ్చు నీకు కనబడును. వారు ప్రకటన చేయిచు వత్తురు, యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. ప్రైజ్ ది లార్డ్. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతన పరచు. ఇజ్రాయేలు మీద రాజుగా వెళ్ళాలంటే దేవుని ఆత్మాభిషేకం, ఆయన రొట్టె ద్రాక్షారసం. చూడండి,
ఆయన రొట్టె ద్రాక్షారసం, దేవుని ఆత్మ నీ మీదకి వచ్చను. సితారా, సన్నాయి వాయించే వాళ్ళు, స్తుతించే వాళ్ళు ఒక గుంపు నీ మీదకి వస్తుంది. అప్పుడు నీకేమొస్తుంది? ఒక క్రొత్త మనస్సు వస్తుంది. పాత మనస్సు వచ్చినందుకో ఈ గాడిదలు, తప్పిపోయిన గాడిదలు ఎట కొడతాడు అట కొడతాడు ఈ గాడిద మనసులను కూడా. తప్పిపోయిన గాడిదలను ఎట కాస్తాడు అట కాయాల్సిన వచ్చిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఈ ప్రజలను, అధికారులను, ప్రజలను పరిపాలన చేయాలంటే అభిషేకం కావాలి, క్రొత్త మనస్సు కావాలి. దేవుని బిడ్డ, ఈరోజు మనం లోకంలోనికి వెళుతున్నామంటే మన ఇంట్లో వారి మధ్య, మన ఊర్ల వారి మధ్య మనకు కొత్త మనస్సుతో కొత్త సంవత్సరములో ప్రవేశించాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడే రాజ్యము, పరిపాలన జరిగేది, జయం అనుగ్రహించేది దేవుడు. ఇక పాత మనస్సు, పాత అలవాట్లు, పాత బలహీనతలు ఉండకూడదు. అభిషేకం ఉండాలి. అభిషేకం. చూడండి, దేవుడు నీకు తోడుగా ఉండును గనక, అది ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నేను చూడండి, నువ్వు సమాధాన బలులు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం వస్తేనే ఏం చేశాం? చెప్పండి మా. ముందు దేవునితో సమాధానం పడినాం. కొంతమంది లేటుగా వచ్చినారు, తెలియదు. నేను నీతో చెప్పే వరకు నువ్వు ఏం చేయాలనో, నేను నీతో చెప్పే వరకు 7 రోజులు నువ్వేం చేయాలా? చెప్పండమ్మా. 7 రోజులు ఏం చేయాలా? అచ్చటనే నిలువు. ఇప్పుడు ఒక 2-3 గంటలు ఉంటే, ఒక 3 గంటలు ఉంటే ఇంక వెళ్ళిపోతాం నుంచి మనం. సౌలుకు చూడండి, 7 రోజులు నువ్వు ఆడనే ఉండు, నేను నీకు చెప్పే వరకు. ఈరోజు కూడా మనం దేవుని పాదాలు విడిచిపెట్టకూడదు. ప్రభువా, జరగబోయే సమయం 2024లో ఇదిగో నాయన, నేనేం చేయాలనో నాకు చెప్పే వరకు నేను కదలను. ఆమెను అనలేదంటకోండి, నేను ఉరుకుతా, కదిలిపోతా అని అర్థం. మన ఇష్టం కాదండి, దేవుడే చెప్తున్నాడు సమూయేలుకు. నేను 7వ రోజు దిగి నేను నీకు చెప్తా, నువ్వంతవరకు అక్కడే నిలబడో. నువ్వు సమాధాన బలులో అంటే నాతో సమాధాన పడో. ఈ గడిచిన దినాల్లో నువ్వు ఎప్పుడెప్పుడు తప్పిపోయావు, ఎక్కడెక్కడ తప్పిపోయావు, ఎన్నిసార్లు ప్రార్థన లేకుండా జీవించావు, ఎన్నిసార్లు వ్యతిరేకంగా జీవించావు, నాకు, సేవకులకు, సంఘానికి ఒక ఆత్మనన్నా రక్షించావా? ప్రార్థన చేశావా? తెల్లవారుజాములు చేసి స్తుతులు చెల్లించావా? సువార్త ప్రకటించావా? గంట ప్రార్థన ఉందా? ఎన్నిసార్లు తప్పించావు? చూడండి, నువ్వు నాతో సమాధాన పడు. 7 రోజులు నేను నీతో చెప్పు వరకు నువ్వు అచ్చటనే ఉండు. ప్రైజ్ ది లార్డ్. 7 దినముల పాటు. ఎన్ని రోజులమ్మా? 7 దినముల పాటు. 7 దినముల పాటు నువ్వు అచ్చట నిలవాలను. అతడు సమూయేలు వద్ద నుండి ఒక మనిషికి కొత్త మనస్సు రావాలంటే అది దేవుడు ఇస్తేనే. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అందుకే ప్రభు పాదాలు పట్టుకోవాలా ఈ 3 రోజులు. మనకును, మన ఇంటి వారికి ప్రభు కొత్త మనస్సు. ఎందుకంటే ఈ ఫ్యాన్ చెడిపోతే ఫ్యాన్ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఇది నా దగ్గరికి తీసుకొచ్చినారనుకోండి, నేనేం చేస్తా? ఎరగొట్టి పక్కన పాడేస్తా. నాకేం తెలుసు? పోయింది రా అంటాం.
ఈ లైట్ పోయింది అనుకోండి, నా దగ్గరికి తీసుకొచ్చినారనుకోండి, మీ దగ్గరికి తీసుకొచ్చినారనుకోండి, మీరేం చేస్తారు? నాకేం తెలుసండి, ఉన్న లైట్ కూడా ఉపయోగం కొడతారు ఫీజులు. ఇది ఎవరైతే చేసినారో దాని దగ్గరికి మనం తీసుకొని పోతే బాగు చేస్తారు. అట్లాగే మనల్ని సృష్టించిన దేవుడు మనకు నూతన మనస్సు అనుగ్రహించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు అతనికి కొత్త మనస్సు ఇచ్చాను. ఆ దినమనే అతని సూచనలు కనబడిను. వారు ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చాను. ఈనాడు చాలా మంది ఆత్మను పాస్టర్లే అనే వాళ్ళు ఉన్నారండి. దేవుని ఆత్మను మనం పొందుకోవాల్సిన అవసరం లేదని. ఇంత తేటగా పాత నిబంధనలో నుండి దేవుడు తను ఏర్పరచుకున్న బిడ్డల మీదకి దేవుని ఆత్మ దిగగా అని మనం చూస్తాం. ఆత్మని పొందుకునే వాళ్ళు కూడా ఈ 3 రోజులు పొందుకోండి, స్తుతించండి, ప్రార్థించండి. దేవుని ఆత్మ కలిగి ఉంటే అన్నిటినీ, ఆ అభిషేకం అన్నిటినీ గుర్తిస్తుంది. ఆ అభిషేకం మనకు అన్నిటికీ నేర్పుతుంది. కాబట్టి అతడు వారి మీద నుండి ప్రకటన చేయిచుండెను. చూడండి, దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చాను. అతడు వారి మధ్యన ప్రకటన చేయుచుండెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. తర్వాత వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. ఆ తర్వాత గార్ధబొమ్మలు మరి దొరుకుతాయి. 16వ వచనం, సౌలు గార్ధబొమ్మలు దొరికినవని అతడు చెప్పానని తన పినతండ్రితో అనేను. గనుక గాని రాజ్యమును గురించి సమూయేలు చెప్పిన మాటలు తెలపలేదు. తర్వాత 17వ వచనం, సమూయేలు మిస్పాకు యెహోవా యొద్దకు జనులను పిలువనంపించి విడిపించి తిని మీ దుర్దశ అన్నిటిలోనూ ఉపద్రవములన్నిటిలోనూ పోగొట్టి మిమ్మును రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి చూడండి, మీ గోత్రాల చొప్పున, మీ కుటుంబాల చొప్పున అందరూ హాజరు కావాలా. ఇప్పుడు ప్రజలకు చెప్తున్నాడు దేవుడు, ప్రవక్త ద్వారా, సమూయేలు ద్వారా ప్రజలకు అందరికి చెప్తున్నాడు. మీరు రాజును కోరుకున్నారు కదా, ప్రజలకు ఈ సంగతి తెలియదు. ప్రవక్తకు తెలుసు, సమూయేలుకు తెలుసు, సౌలుకు తెలుసు, అంతే. ఇక ప్రజలకు తెలియదు. నూనె పోసి తైలం పోసి పంపించేసినాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ప్రజలందరిని పిలిపించి, మీరు కోరుకున్నారు కదా అతన్ని రండి, నేను మీకు చెప్తా అని చెప్పి సౌలు ఏర్పడిన. అయితే జనులు అతన్ని వెతికినప్పుడు సౌలు కనపడలేదంట. సౌలు ఎదిగితే సౌలు కనపడలేదంట. చూడండి, కనపడకుండా ఎక్కడ పోయినాడు సౌలు? ఇప్పుడు మనమైతే ఇక అయ్యా నువ్వేనంటే, ఇప్పుడు మనకు రాజు అని తెలుసు, అభిషేకం చేసినట్టు తెలుసు. ఇప్పుడు ఇంకా సమయాలు పిలుస్తాడంటే పౌడర్లు కొట్టుకొని బుగ్గ పక్క పాపడి తీసి బుగ్గ తీసి ఇక మనకు అభిషేకం జరుగుతుంది. ఇంకా నిగుడుకొని సట్టు ఇంకా ఇట్లా మొత్తం నడకనే మారిపోతుంది. ఇంకా ఇజ్రాయేల్కు రాజుగా నేను కాబోతున్నాను అనే స్థితి వస్తుంది. సౌలు చూడండి, ఇవేమి కోరకుండా పోయి దాపెట్టుకున్నాడు. చదవండి, నాకు మాట చదవండి, చదివినా. విచారణ చేయగా యెహోవా ఎక్కడ దాపెట్టుకున్నాడంట, సామాన్లో దాగి ఉన్నాడంట. సామాన్లో వారు పరిగెత్తిపోయి అక్కడ నుండి అతడు సౌలు ఎంత ఎత్తున్నాడంటే
ఇంత ఎత్తు మనిషి ఉంటే సౌలు నిలబెడితే అందరు భుజాల కాడికేనట. మీకు అర్థమైంది? ప్రైజ్లా. ఒకసారి మీకు చూపిస్తా చూడండి. జోషి నువ్వు లేనని చెప్తా. సత్యస్తున్నాడా? జోషి లేలే. ఇప్పుడు ఆ మంచి కాడ చుట్టూన్నోళ్ళు లేచి నిలబడండి. చుట్టూన్నోళ్ళు లేచి నిలబడండి. భుజాలు దాడితే అప్పుడు అడగండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ భుజాల కాడికేనంట. సౌలు అంతెత్తున్నాడు. దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కూర్చోనాన్న. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చూడండి. బొబ్బలు పెడుతూ అన్నారంట జనాలందరూ. చిరంజీవి అగును కాకని కేకలు వేసిరి. సౌలు గిబియోనులో తన ఇంటికి వెళ్ళిపోయిన దేవుని చేత కోటాలి చప్పట్లు. ఇప్పుడు చూడండి, అభిషేకము సమూయేలు సౌలుకి ఇవ్వగానే ఏం జరిగింది? రైట్, నాయంబడి రారా, నువ్వు నాయంబడి రారా, నువ్వు నాయంబడి రారా అని అంటలేడు, పిలుస్తాడు. మనం ఏం చేస్తామంటే ఊర్లలో ఫ్రెండ్స్లను స్నేహితులను రారా ఇంట్లో కూర్చున్నావు ఎప్పుడు అని పిలుస్తాం కదా. పిలవకుండానే దేవుని అభిషేకం చూడండి ఎట్లుంటుందో. 27 మళ్ళొక్కసారి చదవనమ్మా, 26 మళ్ళొక్కసారి చదవనమ్మా. దేవుని చేత అభిషేకంలో ఉన్న ప్యాకేజ్, ఆ ప్యాకేజీలో అభిషేకంలో ఉన్న శక్తి సామర్థ్యం, మనకు ఏం కావాలనో అవన్నీ మన వెంట వస్తాయి అంతే. ప్రైజ్ ది లార్డ్. మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతుకు, అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఇప్పుడు మనం మెదకులో కూడిక పెట్టగలుగుతామా? మనకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఏ ఒక్క ఆత్మను ఏమైనా చేయగలుగుతామా? ఈరోజు మెదకులో మీటింగ్ యూట్యూబ్లో వచ్చింది చూడండి, పెట్టినారు. అంతమంది సేవకుల మధ్య, అనేక మంది విశ్వాసుల మధ్య మెదకులో 4 బస్సులకు వెళ్ళి, దేవుని బిడ్డలారా, దేవుని అభిషేకం ఏం చేస్తుందంటే మనకు కంటికి కనబడకుండా, చెవులకు వినబడకుండా మనతో వచ్చేటట్టుగా దేవుని యొక్క అభిషేకములు అన్నీ దాగి ఉంటవే. మరి దేవుని కృప చూడండి. దేవుని చేత ప్రేరేపించబడిన శూరులు మన 4 బస్సులకు వచ్చి చూడండి, శూరులు. ప్రైజ్ ది లార్డ్. అట్లా ఉంటుంది దేవుని కృప. అయితే కొంతమంది ఉన్నారు పనికిమాలినోళ్ళు. 27వ వచనంలో చూడండి, చూడండి చూడండి. కొంతమంది పనికిమాలినోళ్ళు కొడుకుంటారు మధ్యలో, కొంతమంది పనికిమాలినోళ్ళు కూడా ఉంటారు కొందరు మధ్యలో. ఈ కొంతమంది పనికిమాలిన వారు ఎలాగూ రక్షింపగలడని చెప్పి నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఉంటారు. చూడండి, దేవుడు అభిషేకించిన సేవకులను నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఉంటారు. నిర్లక్ష్యం చేసి అతనికి వాయబ్బా, సౌలు చెవుటోడులే అని చెప్పేసి నిర్లక్ష్యంతో ఆ రోజుల్లో దైవజనుడి దగ్గరికి వెళ్ళాలన్నా, ప్రవక్త దగ్గరికి వెళ్ళాలన్నా కానుక తీసుకొని పోతేనే. చూడండి, అలా తీసుకొని పోలేదంట, నిర్లక్ష్యం అంట. ఆ నిర్లక్ష్యం చేసిన వాళ్ళని ఏమన్నాడంటే దేవుడు, పనికిమాలినోళ్ళు. దేవుని లాంగ్వేజ్ చూడండి, పనికిమాలిన వాళ్ళంట, పనికిమాలిన వాళ్ళు. చూడండి, ఆ తర్వాత 11వ అధ్యాయం చూస్తే, దేవుని బిడ్డారా, శత్రువులు వచ్చారు ఇజ్రాయేల్ మీదకి యుద్ధానికి. మీలో 7 రోజులు మీకు టైం ఇస్తున్నాం. 7 రోజులు
7 రోజుల్లో ఎవరైనా మా మీదకి వచ్చి మమ్మల్ని జయించుకుంటే సరే, లేదా మీరు లోబడి మీరు మాకు పన్నులు అన్నీ అర్పించాలా, మీరు లోబడిపోవాలా అని అంటే వీళ్ళు ఏం చేశారంటే వర్తమానం పంపారు. అరే, ఇజ్రాయిల్ దేశంలో ఎవడైనా ఉన్నాడా? వీరుడు సూర్యుడు మనల్ని రక్షించేవాడు ఎవరైనా ఉన్నారా అంటే అప్పుడు దేవుని బిడ్డలు చూడండి, ఆ వర్తమానం విని 4వ వచనం, దూతలు సౌలు గిబియాకు వచ్చి జనులకు ఆ వర్తమానం తెలియజేయగా జనులందరూ ఏడ్చారంట. అయ్యో, సౌలు అయితే పొలంలో నుంచి వస్తున్నాడు, పశువులు కాసుకుంటా. చూడండి, ఆ గాడిదలు, 4 ఆవులు, 4 ఎద్దులు తీసుకొని తోలుకుంటా ట్రర్ అనుకుంటా ములగట్ట తీసుకొని చల్లించుకుంటూ వస్తుంటే సౌలు ఆ వర్తమానం వినగా ప్రైజ్ ది లార్డ్. అట్లుంటుంది దేవుని యొక్క అభిషేకం. ఆ వర్తమానము వినగానే దేవుని ఆత్మ అభిషేకం అతని మీదకి రాగా అతనికి ఏమొచ్చిందమ్మా? అత్యాగ్రహుడై. ఏమంట? పౌరుషం. దేవుని ఆత్మ అభిషేకం కలిగిన వాళ్ళు రోషం కలిగి ఉంటారు. చూడండి, రోషం. అందుకే చూడండి, ఆత్మ లేనోళ్ళు ఎన్నిసార్లు చెప్పినా బాప్తిజం బల్లకొడుకులకి వెళ్ళరు. తర్వాత ఆత్మల భారం కలిగి రక్షణ క్లాసులు ఉంటే రక్షించడానికి రారు, ప్రార్థన చేయడానికి రారు. అభిషేకం లేక. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మాభిషేకం ఉంటే చూడండి, అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తునాతునకలుగా చేసి పంపి ఎవడైతే రాకుండా ఉంటాడో వాని ఎడ్లను ఇట్లా ముక్కలుగా నరికి పాడేస్తా అని చెప్పి పంపాడుగా. బా, అభిషేకం చూడండి, జనుల మీదకి ఏమొచ్చిందంటమ్మా? దేవుని భయము వచ్చింది. కొట్టాలి చప్పట్లో. ప్రైజ్ ది లార్డ్. దేవుని భయం ప్రజల్లోనికి వచ్చేసింది. అభిషేకం అది అట్లుంటుంది అంతే. ఇక ఎవరు చెప్పాల్సిన పనిలే. భయం గుండెల్లో రైలు పరిగెత్తు అంటే దేవుని మాట విని భయం వచ్చేసింది. చూడండి, శూరులు ఎంట వచ్చేసినారు. ఇజ్రాయిల్ ప్రజలందరూ ఒక్కడు కూడా మిగలకుండా వచ్చేసినాడంట మొత్తం. అప్పుడు అంటున్నాడు సౌలు, అంటున్నాడు 9వ వచనం, రేపు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక, రేపు మధ్యాహ్నములాగా మీకు జయము కలుగుతుంది. 13వ వచనం, సౌలు నేడు యెహోవా ఇజ్రాయేలులకు రక్షణ కలగజేసెను గనుక దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. 15వ వచనం, జనులందరూ గిల్గాలునకు వచ్చి గిల్గాల్లో యెహోవా సన్నిధిన సమాధాన బలులు అర్పించి యెహోవా సన్నిధిన సౌలునకు పట్టాభిషేకం చేసి సౌలును ఇజ్రాయేలందరినూ అక్కడ బహుగా సంతోషించరు. ఎంత సంతోషం! దేవుని అభిషేకం వాళ్ళకి సంతోషం ఇచ్చింది. దేవుని అభిషేకం వారికి జయమనిచ్చింది. దేవుని అభిషేకం శూరులు వచ్చారు. దేవుని అభిషేకం ఆ ఊరిలో ఒక్కడంటే ఒకడు తప్పిపోకుండా అందరూ వచ్చారు. దేవుని భయం ప్రజల మీదకి వచ్చింది. దేశానికే సంతోషం. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ అభిషేకం మనందరి మీదకి వచ్చును గాక. ఈ అభిషేకం మన దేశ ప్రజల మీదకి వచ్చును గాక. ఇదే ప్రభు కోరుతున్నాడు.
ఈ అభిషేకం మన మీదకి రావాలి. అయితే కొన్నిసార్లు దేవుని బిడ్డల అభిషేకం రాకుండా అడ్డుకునే విగ్రహాలు ఉంటాయి. అభిషేకాన్ని అడ్డుకునే విగ్రహాలు ఉంటాయి. ఇంత అభిషేకం పొందుకున్న ఈ సౌలుకు అభిషేకం అడ్డుకునే రాళ్ళు వచ్చినాయి. అభిషేకాన్ని అడ్డుకునే రాళ్ళు మీరు చూడండి. ఎక్కడ ఈ సౌలుకు దేవుడు ఏం చెప్పాడంటే, దేవుని బిడ్డలారా, మీరు సౌలుకు అమాలేకుల మీద యుద్ధానికి వెళ్తున్నారు, అక్కడ ఏం చేయాలా, మొత్తం జంతువులను చంపేయండి, మనుషులను కానీ ఏదే కానీ ఉండనియొద్దని. ఈయన ఏం చేశాడంటే మంచి మంచి జంతువులను తెచ్చిపెట్టుకున్నాడు. చూడండి, మంచి మంచి వాటిని తెచ్చిపెట్టు. దైవజనుని నోటి నుండి వచ్చిన మాట లోబడకపోతే చూడండి, దేవుని అభిషేకాన్ని అడ్డుకునే రాళ్ళు, దేవుని అభిషేకాన్ని అడ్డుకునే విగ్రహాలు అవి ఉండకూడదు. అవి ఉంటే దేవుని అభిషేకాన్ని అడ్డుకుంటాయి. మీరు చూడండి 15:22. మూర్ఖత అగుపరచుట గృహదేవతలను చూడండి. చూడండి, యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించినట్లు సంతోషించున. ఆలోచించము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినటయు శ్రేష్టము. మాట వినకపోతే తిరుగుబాటు చేయుట శోధ చెప్పుట పాపంతో సమానం. అంటే విగ్రహారాధనతో సమానం. దేవుని మాట వినకపోతే నీ హృదయంలో విగ్రహం ఉంది. సౌలు ఎప్పుడైతే దేవుని మాట వినలేదో దేవుని అభిషేకం ఆగిపోయింది. చూడండి, దేవుని అభిషేకం ఆగిపోతుంది. దేవుని బిడ్డలారా, దేవుని అభిషేకం ఆగిపోయింది. దేవుని అభిషేకం ఆగిపోగా ఇక మళ్ళా లోకము మళ్ళా పాపములోకి పడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సౌలు, అభిషేకం ఉంటే నీకు జయం. దేవుని వాక్యమును ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటూ పోతే నీకు జయము శత్రువుల్లో నుండి. అభిషేకం ఉన్నప్పుడు అందరూ సూర్యులు వచ్చారు, దేశం మీదకి భయం వచ్చేసింది. ఇప్పుడు చూడండి, సౌలే భయపడుతున్నాడు అభిషేకం పోయిన తర్వాత. 15:24 సౌలు ఎవరికి జడిసినారంటమా? జనాలకు భయపడినాడంట. అభిషేకము లేకపోతే మనుషులకు భయపడతాం. అభిషేకం ఉంటే దేవునికి తప్ప ఎవరికి భయపడం. ప్రైజ్ ది లార్డ్. లోకస్తులకు భయపడం. అభిషేకం ఉంటే దేవునికి, దైవజనునికి. అభిషేకం పోయిన మనిషి సమూయేలుకు కూడా భయపడకున్నాడు. ఇక సౌలు అభిషేకం పోగొట్టుకుంటే దైవజనునికి కూడా మాట అంటే లెక్క ఉండదు, దేవుని మాట అంటే లెక్క ఉండదు. ఇప్పుడు ప్రజలకే భయపడిపోతున్నాడు. చూడండి, ఇక ప్రజలు ఎవరు ఏ మాట అన్నా వణికిపోతారు, కొంతమంది భయపడిపోతారు. ఇప్పుడు ఈ సౌలు జనులకు జడిసిపోతున్నాడు. ఒకప్పుడు సౌలును చూస్తే జనులు భయపడిపోయారు. అభిషేకం చూడండి, విగ్రహం అనేది అతని హృదయంలోనికి రాగా, దేవుని బిడ్డ అభిషేకం ఆగిపోతే కన్నీళ్ళు, రోదన. తర్వాత అతడు ఏడుస్తూ ఉన్నాడు. తర్వాత చూడండి, అతడు ఏడుస్తూ ఉన్నాడు అన్నట్టు, కన్నీళ్ళు కారుస్తున్నాడు. తర్వాత సౌలు
లాభం లేదు, ప్రయోజనం లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, అభిషేకాన్ని అడ్డుకునేటివి విగ్రహాలు. మీకు ఒక సంగతి చెప్తా చూడండి. ఈ బెన్యామీను గోత్రికులు ఎవరి సంతానం? ఈ బెన్యామీను గోత్రికులు. నేను ఇందాక చదివిన రెఫరెన్స్లోనే, మొట్టమొదటి రెఫరెన్స్లోనే దొరికింది ఒకటి. ఈ బెన్యామీను చూడండి, ఈ బెన్యామీను కన్నా తల్లి ఎవరమ్మా? చూడండి 10వ అధ్యాయంలో చూడండి 2వ వచనం. ఆ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తర్వాత బెన్యామీను సరిహద్దులో రాహేలు సమాధి దగ్గర. చూడండి, బెన్యామీనులు ఎవరంటే రాహేలు సంతానం. యాకోబు భార్య రాహేలు. ఈ రాహేలు సంతానం. రాహేలు కూడా ఎలాంటిది తెలుసునా? ఈమె కూడా హృదయంలో విగ్రహం పెట్టుకునేదే. చూడండి ఆదికాండంలో 31వ అధ్యాయం. ఈ రాహేలు, యాకోబు, లేయా, రాహేలు వీళ్ళని తీసుకొని, పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. రాహేలు వాళ్ళ నాన్న విగ్రహారాధికుడు, యాకోబు జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించే మనిషి. ఒకరోజు ఇంట్లో నుండి భార్యలను తీసుకొని పిల్లల్ని తీసుకొని యాకోబు వెళ్ళిపోతుంటే ఈ రాహేలు తండ్రి వెంటబడ్డాడు. మామకు చెప్పకుండా భార్యలను తీసుకొని వెళ్ళిపోతున్నాడు యాకోబు. అయితే లాబాను పరిగెత్తుకుంటూ వచ్చి వీళ్ళని కలుసుకొని, మీరు పోతే పోతిరి, కానీ నా విగ్రహాలు ఎందుకు తీసుకొని పోతున్నారు అడిగినాడు. దేవుని బిడ్డ జాగ్రత్తగా గమనించండి, ఎప్పటికైనా జాగ్రత్తగా గమనించండి. మనము దేవుణ్ణి వెంబడించేటప్పుడు సైతానుకు సంబంధించిన ఏ వస్తువే కానీ, ఏ విగ్రహమే కానీ మన హృదయంలో ఏ పాపమే కానీ ఉండకూడదు. వాడు మనల్ని అడ్డుకుంటాడు, మనల్ని ముందుకు వెళ్ళనీయడు. ఎయిర్పోర్ట్లో మనం ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళాలన్నా, ఢిల్లీ నుంచి ఇక్కడికి రావాలన్నా ఎయిర్పోర్ట్లో సెల్ ఫోను, మన కోటు కానీ బ్యాగు కానీ అన్నీ ఆ బుట్టలలో వేయాల. అది అక్కడ స్కానింగ్ చేస్తుంది, మిషన్లో వేయాలి, మొత్తం స్కానింగ్ చేస్తుంది. అమ్మ ఏం చేసిందంటే, ఆ గోర్లు కట్ చేసుకోవడానికి నీల్ కట్టర్ ఉంటుంది కదా, ఆ నీల్ కట్టర్లో చిన్న షాక్ ఉంటుంది. మామూలుగా చిన్న షాకులు ఎక్కడిది, చిన్నది ఇంత ఉంటుందమ్మా. ఆ నీల్ కట్టర్లలో చాకు ఉంది. మొత్తం ఆ సామాన్ అంతా తీపిచ్చి ఆ నీల్ కట్టర్ దీంట్లో షాకు కనపడుతుంది అని చెప్పారు వాళ్ళు, పోలీసులు. తీసి చూస్తే అది చిన్న నీల్ కట్టరు, మామూలుగా అది గోర్లు కట్ చేసుకునేది. ఆ చిన్న చాకు ఉంటే దేవుని బిడ్డలారా, దాని నుంచి మమ్మల్ని ముందుకు పంపించలే కొద్దిసేపు వరకు. దాన్ని తీసి ఆడ పారేసిన తర్వాత ముందుకు వెళ్తామే. చూసారా, ఆ ఒక్కటి ఉంటే మేము ఇక్కడికి రాలేము. అలాగే మనలో ఏ ఒక్కటి విగ్రహానికి సంబంధించినది, సాతానికి సంబంధించిన పాపం ఉంటే మనము ముందుకు వెళ్ళలేం. చిన్నదండి, అది చిన్న వస్తువు. చూడండి, ఇంత లగేజ్లలో మొత్తము అదొక్కటి దాంట్లో కనపడింది మిషన్లో. కొంతమంది బలహీనతలు ఎందుకు అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వందల వేల మంది ఎయిర్పోర్ట్లో ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళకు ప్రతి ఒక్కరికి చెకింగ్లు ఉంటాయి. ఏ చిన్న చాకు లాంటిది, బ్లేడ్ లాంటిది ఉంటే కూడా ఆయన్ని పంపిస్తారు. పరీక్ష జరుగుతుంది. ఇక మనం దేవుని రాజ్యం వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి? ఒక నూతనమైన సంవత్సరంలోనికి ఒక నూతనముగా ప్రవేశించాలంటే మనం ఎట్లా వెళ్ళాలి? చూడండి, ఇప్పుడు ఈ రాహేల్ ఏం చేస్తుందంటే, ఇంట్లో నుంచి తండ్రి దగ్గర ఉన్న గృహదేవత బొమ్మను తీసుకొని వస్తుంది.
అప్పుడు రాహేలు యాకోబు దగ్గరికి వచ్చి వాళ్ళ మామ, ఏం అల్లుడా నా కూతుర్లను తీసుకొని పోతున్నావు, తీసుకుపో, కానీ నా వస్తువులను ఎందుకు తీసుకుపోతున్నావు, ఎందుకు దొంగిలిస్తున్నావు అంటే యాకోబుకు తెలియదు తన భార్య మామ ఇంట్లో నుంచి విగ్రహం తీసుకొస్తున్న సంగతి. ఆమె ఏం చేసిందంటే వంట మీద కూర్చునే సీటు కింద ఆ సైడ్కు జోబు ఉంటుంది కదా, ఆ కూర్చునే సీటు కింద చిన్న సంచి ఉంటే ఆ సంచులో ఆ విగ్రహాన్ని పెట్టుకుంది, ప్రయాణం చేస్తుంది. చూడండి ఆ మాట చూడండి, 31, 32. బ్రతకూడదు. దైవజనుని నోట నుంచి వచ్చిన మాట నెరవేరుతుంది, అదంతే. ఎవరి దగ్గర ఆ విగ్రహం ఉందో మామా వాళ్ళు బ్రతకకూడదు. చూడండి, చెప్పాను, తెలియలేదు, భర్తకు కూడా తెలియదు. చూడండి భర్తకు కూడా తెలియదు. లేయ గుడారంలోనికి, ఇద్దరి దాసుల గుడారంలోనికి వెళ్ళాను కానీ అమ్మా ఈమెం చేసిందమ్మా చూడండి, దాని మీద కూర్చోందంట, ఒంటి సామాగ్రి మీద కూర్చోండాను. కాగా లాబాను దొరకలేదు. నా వారి ఎదుట రాహేలు విగ్రహాన్ని పెట్టుకొని ప్రయాణం చేరింది. కానీ తర్వాత మరి ఈ విగ్రహాన్ని తీసిందా? 32వ అధ్యాయంలో చూస్తే తర్వాత తీసి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి 35, అతడు దేవుడు యాకోబుతో నువ్వు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీవు కనబడిన దేవునికి బలిపీఠం కట్టమని చెప్పగా యాకోబు తన ఇంటి వారందరితో తన యుద్ధనున్న వారందరితోనూ మీ యుద్ధనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములు మార్చుకొనుడి, మనము లేచి బేతేలుకు వెళదాము, నా శ్రమ దినమందు నాకు ఉత్తరం ఇచ్చిన నేను వెళ్ళిన మార్గం నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠం అక్కడ కట్టదని చెప్పాను. వారు తమ యుద్ధనున్న అన్ని దేవతలన్నిటినీ తమ చెవులలో ఉన్న పోగులన్నిటి యాకోబుకు అప్పగించెను. అప్పుడు యాకోబు షేకేము దగ్గర ఉన్న మస్తకి వృక్షం కింద దాటిని దాచిపెట్టేసాడంట, పూసాడంట. ఒకవేళ ఈ 35వ అధ్యాయములో రాహేలు కూడా తీసి ఇచ్చిండొచ్చేమో తెలియదు, ఇచ్చిండొచ్చో, అక్కడ అందరు తీసి ఇచ్చినారండి. కానీ ఒక్క మాట దైవజనుడు యాకోబు నోట ఏమొచ్చింది? ఎవని యొద్ద నీ విగ్రహం ఉన్నలో మామ వాడు సచ్చును, బ్రతకకూడదు. దైవజనుడి నోట నుండి వచ్చిన మాట చూడండి, దాచిపెట్టుకునే విగ్రహం అంటే ఈరోజు మన హృదయాల్లోనే విగ్రహం ఉంటుంది, తీసి పెట్టుకోలేని పాపం అనేది ఎట్లుంటుందంటే ఒక మాట చెప్తా చూడండి. చెట్టు ఇప్పుడు ఒక గంట ముందు పాతింటాం, ఒక చెట్టు భూమిలో, అది పెరిగితే వస్తుందా రాదా చెప్పండి? ఒక నెల అయింది చెట్టు వేసి, అదే చెట్టు వేసి ఆ చెట్టు మళ్ళీ పెరికినాం అనుకోండి, వస్తుందా రాదా? వస్తుందా రాదమ్మా? వస్తుంది కదా. ఒక 6 నెలలు, సంవత్సరం అయింది చెట్టు, ఒక సంవత్సరం అయింది అనుకోండి, వస్తుందా రాదా? కొంచెం గట్టిగా ఉంటుంది కదా, బలం ఎక్కువ ఉపయోగించాలా పెరకాలంటే గట్టిగా. ఒక 5-6 సంవత్సరాలు అయితే వస్తే, పాపం కూడా అంతే.
కొంతమంది ఏం చేస్తుందిలే అనుకుంటారు. పాపం అని తెలిసినది దేవుడు నీకు చూపించినాడు కదా, ఎన్నిసార్లు బలహీనతలు, దాన్ని అలాగనే పెట్టామనుకోండి, దాన్ని ఎన్నటికి తీసివేయలేవో. అది రేపు నీకు ముళ్ళ కంచె అవుతుంది. ఇదొక్కటేలే, ఇది ఏం చేస్తుంది అని అనుకున్నావా, అది పెద్ద చెట్టు అవుతుంది. 3 ఏళ్ళ 6 ఏళ్ళ నుంచి ఉన్న నీ బలహీనత అదొక పెద్ద చెట్టు అయి నువ్వు దాన్ని తీసేసుకోలేనంతగా అవుతుంది. అట్లా అయిపోయింది రాహేలు జీవితం. చూడండి 35వ అధ్యాయం 16వ వచనం. ఎఫ్రతాకు బిడ్డను కంటూ ఏమైపోయిందమ్మా, రాహేలు ప్రసవ వేదన పడి, అంటే నా దేవుడు ప్రసవ వేదన పడితే ప్రసవ వేదన సుఖమైన కాన్పియ్యని దేవుడా? ఎందుకని? రాహేలు విగ్రహం హృదయంలో ఉంది. దైవజను నోట నుంచి వచ్చింది బ్రతకదో. బిడ్డను కంటూ, ఏ బిడ్డ? బెన్యామీను కంటూ ప్రసవ వేదన పడుతూ అట్టనే చచ్చిపోయిందండి. ఎక్కడ? బెత్లెహేము దగ్గర. బెత్లెహేముకు 4 మార్గాలు ఉన్నాయి. ఆ ఒక మార్గం బెత్లెహేం ఎఫ్రతా అనే మార్గంలో మృతి పొందెను. చూడండి, రాహేలు మృతి పొందింది. యాకోబు చనిపోతే కనీసం యాకోబు పక్కల, భర్త పక్కల కూడా సమాధి లేదు. ఈమె సమాధి భర్త పక్కలో సమాధి పెట్టలేదండి. భర్త ఎక్కడో చనిపోయి ఎక్కడ పాతిపోయి, భర్త పక్కన లేయా ఉంది. లేయా ధన్యురాలు, దేవుని స్తుతించేది. తన బ్రతుకు దినంలో ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు భరించింది లేయా. దేవుని స్తుతించింది లేయా. కానీ రాహేలు విగ్రహాన్ని దాపెట్టుకొని తండ్రితో అబద్ధం, భర్తతో అబద్ధం ఆడి ఈరోజు ఎందరో సేవకులతో అబద్ధం, దేవునితో అబద్ధం. పాపం అది హృదయములు అట్లే పెట్టుకుంటే అది మహావృక్షం అవుతుంది. చిన్నగున్నప్పుడే తీసేయాలా, కొద్దిగున్నప్పుడే తీసేయాలా. ఆ పాపము పెరిగి పెద్దగా అయితే దాన్ని తీసేయలేవు, నీ వల్ల కాదు. అది చిన్నగున్నప్పుడే బలహీనత, దాన్ని తీసేయాలి. లేకపోతే ఇదిగో మరణించింది. ఇంతటితో పోలేదండి. ఈమె సమాధి పక్క చూడండి, అక్కడనే పాతి పెట్టబడింది. మీరు ఆదికాండంలో చూడండి, ఆదికాండం 49వ అధ్యాయం 31వ వచనం. అక్కడనే వారు అబ్రహామును అతని భార్యను శారాను పాతి పెట్టిరి, అతని భార్యను రిబకాను పాతి పెట్టిరి. యాకోబు అంటున్నాడు, నేను లేయాను పాతి పెడితే అక్కడనే. కానీ రాహేల్ లేదండి. రాహేల గురించి మళ్ళీ మనం ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయంలో చూస్తాం. ఇప్పుడు ఇందాక కూడా మనం ఒక చోట చూస్తే ఇప్పుడు 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 ఎక్కడ కలుసుకున్నాడంటే, ఇప్పుడు సౌలు 10వ అధ్యాయంలో 2వ వచనంలో, ఆ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తర్వాత బెన్యామీను సరిహద్దులలో షెల్సాహులో నుండి రాహేలు సమాధి దగ్గర. ఈ బెన్యామీనులందరూ రాహేలు సంతానమే. ఈ సౌలు కూడా, కొత్త నిబంధన సౌలు, పౌలు బెన్యామీనే, దేవుని బిడ్డ. ఈ సౌలు కూడా బెన్యామీను గోత్రికులే. చూడండి, ఇదే రాహేల్ గురించి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31:15, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు,
ఆలకించుడి. రామ ఒక ఊరు, రామాలో అంగలార్పు వినబడుచున్నది. రాహేలు తన పిల్లలను గురించి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున రాహేలు చచ్చిపోయి ఎన్ని ఏండ్లయింది. దేవుని బిడ్డలారా, ఎన్ని సంవత్సరాలు అయింది రాహేలు చనిపోయి? కొన్ని వందల సంవత్సరాలు అయిపోయింది. కానీ రాహేలు గురించి ఇర్మియా ప్రవచిస్తున్నాడు. రాహేలు తన సంతానం గురించి రోదన ప్రలాపిస్తుందంట. ఆ తల్లి గర్భము చూడండి, ఆ తల్లి పుట్టిన బిడ్డలు సంతానం బెన్యామీను గోత్రం ఏడుస్తున్నారు. కారణం, హృదయంలో విగ్రహం పెట్టుకొని ఊరేగుతుంది. విగ్రహం హృదయంలో పెట్టుకొని ఊరేగితే నీ పిల్లలకు ఏడుపు రోదన తప్పదు. నీ పిల్లలకు ఏడుపు తప్పదు, రోదన తప్పదు. బలహీనతలు ఒప్పుకుంటున్నావు, వస్తున్నావు. కానీ దేవుడు కూడా యాకోబు నీ భార్య ఇలా చేసిందని చెప్పలే. బిడ్డ, ఈరోజు తెలియపరుస్తున్నాడు ఆయన. దేవుని మోసం చేయటం కాదు, మనుషులు మోసం చేయటం కాదు. అది చిన్నగా ఉన్నప్పుడే, చెట్టు నాటిన వెంటనే ఒక రోజులో పెరికేస్తే మెత్తగా అది వచ్చేస్తుంది. అది ఉండే కొద్దీ గర్వమైనా సరే, అహంకారమైనా సరే, ఈడ్ష అయినా సరే, పగ అయినా సరే, కామమైనా సరే, దుష్టత్వమైనా సరే, ఏ పాపమైనా సరే, ఏముందిలేండి ఒప్పుకుంటున్నాం కదా, పోయిన నెల ఒప్పుకున్నాం, అటు నెల పోయిన ఒప్పుకున్నాం, మళ్ళీ ఈ నెలలో కూడా ఒప్పుకుంటాం, ఏముంది అనుకునే వాళ్ళు ఉన్నారు. ఒప్పుకోవచ్చు, చేయవచ్చు అనుకుంటున్నారు. కానీ బిడ్డ, నీ పాపము నీ పిల్లలను వదిలిపెట్టదు. రాహేలు పిల్లలు రోదన, రాహేలు పిల్లలు వేదన. అదే పిల్లలు ఈ ప్రవచనం మత్తయి సువార్తలో నెరవేరింది. చూడండి, మత్తయి సువార్త. యేసు ప్రభుకు స్థలం ఇయ్యనందుకు వాళ్ళందరూ చనిపోయినారు. 2 సంవత్సరాల పిల్లలు తక్కువ అని చెప్పాను కదా. ఆ సందర్భానికి ఆ వాక్యాన్ని వాడుకున్నాం. కానీ సందర్భం ఇక్కడ చూడండి, ఇంకొక సందర్భం. ఇప్పుడు చదవండి, 16-17 వచనం. 16-17 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 16-17. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి దాని సకల ప్రాంతములలోనూ వధించెను. అందువలన అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము రాహేలు అంగలార్పు వినబడిను, ఏడ్పును మహారోదనను కలిగిన. రాహేలు తన పిల్లల విషయమై చూడండి, ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందుకుంది. 2 సంవత్సరాల తక్కువ వయసు పిల్లలందరూ చచ్చిపోయారు. ఆ ప్రాంతంలో ఉండేదందరూ రాహేలు సంతానం, బెన్యామీను గోత్రికులు. ప్రియా దేవుని బిడ్డలారా, తల్లి చేసిన ఒక విగ్రహము తరతరములు పిల్లలు కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా తన పిల్లలు అనుభవించారు. చూడండి, మనలో ఉన్న బలహీనత మన పిల్లల మీదకి వస్తుంది. జాగ్రత్త. మన పిల్లలు దాన్ని అనుభవిస్తారు. జాగ్రత్త. అది చిన్న బలహీనత అని వదిలిపెట్టుకోవద్దండి. దేవుని మాట వినకపోవడమే ఒక విగ్రహం. రాహేలు గురించి చూడండి, ఎప్పుడు వందల సంవత్సరాల క్రితం ఆమె చేసిన పొరపాటు పిల్లలకు. దేవుని బిడ్డరా, ఒక తీర్మానం చేసుకుందాం.